హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ మనం మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీస్ని సిరీస్ లాగా చేయబోతున్నామండి. అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాటల కూర. తెలంగాణ స్పెషల్ అయిన పాటల కూర అండి. మరి పాటల కూరని 2-3 టైప్స్ చేసుకుంటారండి. పాటల కూర, పాటల గట్టి కూర అని, పాటల పులుసు అని, అలాగే పాటల కూరని ఫ్రై లాగా చేసి వాటిని స్నాక్స్ లాగా కూడా చేసుకుంటారండి. అయితే ఇవాళ మనం పాటల గట్టి కూరని చూడబోతున్నామండి. ఎలా చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూడబోతున్నామండి. ఏదైనా నాన్ వెజ్ ఫంక్షన్ ఉంటే అందులో వెజిటేరియన్స్కి ఈ పాటల కూర ఉంటుందండి. ఇంత స్పెషల్ అయిన పాటల గట్టి కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా అండి. 2 కప్పుల శనగపిండి, చింతపండు, కారం రుచికి సరిపడా, సాల్ట్, కొత్తిమీర, 2-3 టొమాటోలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, 2-3 ఆనియన్స్ కట్ చేసుకున్నవి, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీ దీనికి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని చల్లగయ్యాక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, ఆనియన్స్ వేసి కలుపుకొని కరివేపాకు, పసుపు వేసి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని అవి ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు అందులో కారం, సాల్ట్, ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి బాగా పొంగొచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా చూడండి, పొంగొచ్చిన తర్వాత ఇందులో బాగా ఉడికొచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా శనగపిండి యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. ఒకేసారి యాడ్ చేసుకోవడం వల్ల ఉండలు కట్టేసి కర్రీ బాగోదు. సో అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ కర్రీకి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ పెట్టుకొని పిండి మిశ్రమం రెడీ అయింది కదండి, దాన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ పెట్టుకుంటూ చేతికి ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, చల్లగైతే రాదండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత వాటిని కత్తితో ఇలా డైమండ్ షేప్లో కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్తో గట్టి కూర ఎలా చేద్దామో చూద్దామండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసి టొమాటోస్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకున్నాక ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకుంటున్నప్పుడు సైడ్స్కి ఎడ్జెస్ ఉంటాయి కదండి, వాటిని స్మాష్ చేసి ఇలా వేసుకొని ఇందులో చింతపండు రసం కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. వీటిని బాగా మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసి నెమ్మదిగా మెల్లమెల్లిగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దాన్ని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలండి. ఇదిగోండి, రెడీ అయింది తెలంగాణ స్పెషల్ తరతరాలుగా వస్తున్న ట్రెడిషనల్ రెసిపీ పాటల కూర, పాటల గట్టి కూర. అది బాగుంది కదండి చూడడానికి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి. మీలో ఎవరెవరికి డిష్ తెలుసో కమెంట్లో చెప్పండి. ఇది జొన్న రొట్టెతో, బగారా రైస్తో చాలా బాగుంటుందండి. అలాగే చపాతీతో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది ఈ రెసిపీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కమెంట్ పెట్టండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్.